ఎందుకు వచ్చినాం రేపు ఇప్పుడు పొలంకి ఫస్ట్ ఫస్ట్ మంచిగా పడ్డట్టు పెంపకమా పెంచుకొని ఏం చేస్తారు ఉడతల్లో ఉడతలో తింటారా పర్ఫెక్ట్ ఇవాళ రెడీ ఏమన్నా ఉందా వేప చెట్టు కింద తాత ఊతుండ్రు వావ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ చేసి నాతో షేర్ చేసుకొని. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఐ హోప్ డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది. సో పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు డెఫినెట్గా కమెంట్ చేయండి నువ్వు సబ్స్క్రైబర్ అనేసి. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను తప్పకుండా రిప్లైస్ ఇస్తాను 100%. అండ్ ఈ వ్లాగ్ కంప్లీట్గా వచ్చి టైటిల్ చూసే అంటారు కదా, మా సమ్మర్ హాలిడేస్ ఎండాకాలం సెలవులు మేము అంటే చాలా స్పెండ్ చేసాము. అందులో కొద్దిగా మంచి మెమొరీస్ అన్నీ నేను రికార్డ్ చేశాను అనమాట. సో అది అన్నీ మీతో షేర్ చేస్తున్నాను నేను ఇందులో. అండ్ మీరందరూ కూడా ఈ సమ్మర్ హాలిడేస్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు అనేది కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ చాలా డేస్ అయిపోయి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు ఏందక్క అని అనుకోవచ్చు. రియల్గా చెప్తున్నా, చాలా వ్లాగ్స్ ఉన్నాయి బట్ లేట్ అవుతుందండి కొంచెం వేరే వర్క్ వల్ల. సో అది కూడా ఏంటనేది కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ ఈ వ్లాగ్ అయితే కంప్లీట్గా అంటే నాకు చాలా మంచి మంచి మెమొరీస్ అన్ని క్యాప్చర్ చేశాను అనమాట. నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ వచ్చేవరకు ఈ సమ్మర్ హాలిడేస్లో మనం ఎంజాయ్ చేసిన ఆ మెమొరీస్ అన్ని క్యారీ చేయడమే అండ్ గుర్తు చేసుకోవడం. అండ్ ముఖ్యంగా మన పిల్లలకి సమ్మర్ హాలిడేస్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఏమన్నా నేర్పించాలన్నా, ఎక్కడికన్నా ప్లేసెస్కి వెళ్ళాలనుకున్నా అండ్ నానమ్మ వాళ్ళ ఇల్లు, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఎందుకంటే వన్స్ ఒకసారి స్కూల్ స్టార్ట్ అయిపోతే ఇంకా వాళ్ళతో పాటు మనం కూడా పరిగెత్తడమే. సో ఆల్మోస్ట్ ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళే మదర్స్ అందరికీ. అండ్ ఈ సమ్మర్లోనైతే లేట్గా మ్యాంగోస్ తినడం స్టార్ట్ చేసినా కూడా ఫుల్గా తిన్నాం అనమాట. మా ఇంటి ముందు వదిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ తోటలో తీసుకొచ్చిన ఈ మామిడి పళ్ళని వేరే ఏదో అంటారు కదా, నేను మర్చిపోయినా, అవి తీసుకొచ్చారు. అండ్ అవి తింటూ అండ్ ఈసారి అయితే నేను చాలా టైమ్స్ చెప్పాను, ఎక్కువ వెరైటీస్ ఏం చేయను బట్ చేసినవి మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ అంటే ఇష్టంగా వండుతానన్నమాట. అవి టిఫిన్స్ అయినా సరే, నాన్ వెజ్ అయినా సరే. సో అట్లా ఈరోజు చికెన్ వండుతున్నాను. మా అత్తయ్యనేమో ఇంట్లో పుదీనా కాస్తుంది కదా, సో అవన్నీ తీసుకొస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీలో ఎంతమందికి గోల్డ్ చైన్ పడదు చూడండి నాకు ఎలా ర్యాషెస్ వస్తాయో. ఇది ఏంటంటే అన్ని సీజన్స్లో రాదు, ఎక్కువ సమ్మర్లోనే వస్తుంది. గోల్డ్ పడదు నాకు, స్వెట్కి ఇలా మొత్తము ఇరిటేషన్ వచ్చి, మొత్తం ఇచ్చింగ్ వచ్చి, మొత్తం దద్దులు కూడా వస్తాయి. నేను లాస్ట్ టైం వ్లాగ్లో కూడా చెప్పాను, ఇలా ఆయిల్ చేంజెస్ వల్ల, వాటర్ చేంజెస్ వల్ల ఎవరికైనా ఇలాంటివి వస్తాయా అనేసి. నాకు ఆయిల్ చేంజ్ అయితే మెయిన్ ఎక్కువ ర్యాషెస్ వస్తాయన్నమాట. నా స్కిన్ ఇక్కడ చూడొచ్చు, జస్ట్ ఇట్లా నా నెయిల్ తగిలితే చాలు ఇంకెక్కువ ర్యాషెస్ అనేవి స్ప్రెడ్ అవుతాయి అనమాట. దీనికి నేను చాలా ట్రై చేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా టిప్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా చెప్పండి. హోమ్ మేడ్ టిప్స్ మాత్రమే చెప్పండి. బయట నేను ఆయింట్మెంట్స్ కానీ టాబ్లెట్స్ కానీ అట్లాంటివి ఎక్కువ యూజ్ చేయను అనమాట, వేసుకోను అనమాట. ఇప్పుడైతే చికెన్ వండుతున్నాను నేను. అండ్ శ్రీయుకి అండ్ నాకు ఇష్టం అనమాట ఉయ్యాల. చిన్నప్పుడు మనకి చాలా మెమొరీస్ ఉంటాయి కదా. ఇప్పుడైతే ఉయ్యాల ఊగడానికి పార్కులకు తీసుకెళ్ళాలి. అప్పట్లోనైతే మన చెట్లకే ఉయ్యాలలు కట్టుకొని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. అసలు ఇప్పుడు అంతా ఆర్గానిక్గా లేదండి రియల్గా. అస్సలు ఏదో ప్రాక్టికల్ లైఫ్, ఏదో ఒక రోబో లైఫ్ లాగా ఉంది కదా. సో నేనైతే మనమైతే వీలైనంత వరకు మన పిల్లల్ని సమ్మర్ హాలిడేస్లో పల్లెటూర్లలో నార్మల్ హాలిడేస్లలో పల్లెటూళ్ళల్లో తీసుకెళ్ళి ఆ అట్మాస్ఫియర్ కానీ, ఆ చిన్న చిన్న మెమొరీస్ కానీ అట్లీస్ట్ వాళ్ళకి చెప్పాలి అండ్ నేర్పించాలి, వాళ్ళని ఆట ఆడనియాలి. సో అలా అనమాట. అండ్ మా ఇంటి ముందు వదిన వాళ్ళకి ఇట్లా మల్లె చెట్లు ఉంటాయి, ఎండాకాలంలో మల్లెపూలు బాగా పూస్తాయి కదా. సో అక్కడికి వెళ్ళి పైన మల్లె మొగ్గలు తెంపేసి ఇంకా ఇప్పుడైతే మేము మా పొలానికి స్టార్ట్ అయినాం అన్నమాట. ఎందుకంటే ఉయ్యాల కట్టుకోవడానికి ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి మా మామయ్యని సతాయిస్తున్నాం మేము, ఉయ్యాల కడదాం ప్లీజ్ అని. ఊగేది ఒక 2-3 రోజులైనా ఏందో అంటే ఆ జ్ఞాపకం అనేది ఎప్పటికి ఉంటుంది కదా అనేసి నా ఫీలింగ్. ఎందుకు వచ్చినాం రేపు ఇప్పుడు పొలంకి అడిగింది నేను, క్రెడిట్ నీకా? ఇవాళ కట్టడానికి పొలంకి వచ్చినాము. ఊరికే అట్లా ఎండాకాలం అప్పుడప్పుడు టైంపాస్ ఊగడానికి. బోర్ కొడుతుంది, మరి ఏం చేయాలి ఇంట్లో. యాక్చువల్గా 2 చెట్లు ఉంటాయి, ఒకటేమో అక్కడ పెద్దది,
ఒకటేమిటో చిన్నది, ఇక్కడ కూడా మంచిగానే ఉంది. అక్కడ చెక్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇట్లా మంచిగా పడుకొని లేచినాం. మా మామయ్య కొత్త తాడు కొనుక్కొచ్చిండు. యాక్చువల్గా నేను తాడు కొనుక్కోడానికి కూడా వద్దాం అనుకున్నా, కానీ నేను పడుకున్నా. నేను 4ంటికి వండుకున్నా, మీరు 2ంటికే వండుకున్నారు. 4ంటికి లేచిరు, నేను 4ంటికి పడుకుని 5ంటికి లేచిన. మేము వచ్చినప్పుడు మొన్న దాంట్లో చూపించిన అనుకుంటా, నువ్వులు అప్పుడే కోసిరు, ఇప్పుడు దాన్ని దున్నిర్రు. నాకు కూడా వచ్చింది గోడ్చిక్కుడుగా ముదిరింది. గోడ్చిక్కుడుగా ఇట్లా గట్టు మీద దింపుర్రు దాన్ని. చలో పద. క్రికెట్ ఆడుతుంది, ఇక్కడికి వస్తుంది. బేబీ పప్పాయలు చూడు బేబీ. ఇక్కడ జెండా ఎవరు వేసిరు? చలోమా పద. పద, గట్టు మంచినే ఉంది. మళ్ళా తాతయ్య మీద కుట్టడు. చెప్పులు గట్టిగా పట్టుకో బేబీ. నిన్ను అందుకే తీసుకురావద్దు నిన్ను. మరి లేకపోతే అమ్మా మంచి ఉయ్యాల కట్టినాక వచ్చి ఊగుదామనా? కట్టు లేదు కానీ నేను కూడా ఇళ్ళనే దిగుతా. గట్టు కూరగా ఉంది. పొప్పడి పండ్లు ఫుల్ కాసినాయి. ఇగో ఇంత తెంపలేదు, అంతే ఎండిపోయింది. ఉల్లిగడ్డలా వెళ్ళిపోయాలా ఇది? పొప్పడి పండ్లు మస్తు వచ్చినాయి. అక్కడ స్లోగా మా బావి ఉంటుంది కదా. ఆయన ఇంత దూరం దాకా వచ్చి ఏమవుతాం మామే? ఆడ టక్కు నువ్వు అటే పోవచ్చు చీకటి. అయినా అన్ని సన్న మండలు ఉన్నాయి. చాలిగా తనడు. చలో దేనికి మామే? అబ్బొక్క సన్నదానికా? గది పైనది సన్నదాని మీద ఉన్న పైన అదే. ఎంత పడింది తాడు? ఎన్ని మీటర్లు ఇవి? 20 గజాలు. మన వెళ్ళిపోతుందంటే ఒక ఫ్లవర్స్ ఇప్పుడు వస్తున్నాయి. శివుడి ఇక బండ మీద కూర్చో బేబీ. లేకపోతే ఇక ఇక్కడ బండ మీద కూర్చుందా. పీట తెచ్చుకున్నావు, ఇంకా పీట వేసుకొని కూర్చో. నీడకు కూర్చో, ఎండ కొడుతుంది. మా పెండు ఉందా? పెండు ఉంటే ఏమైతుంది? ఏం కాదు. గదినికేస్తే బాగుండు కదా మామయ్య. ఇంకా పక్కన మొద్దు దానికి ఇది ఇటు వంగుతుందేమో మళ్ళా. అబ్బో ఏమో చెప్పలేం కదా బేబీ. శ్రీయాన్స్ పీట వేసుకొని కూర్చోండి. మస్తు వేపకాయలు కాసినాయి దీనికి. నేను చూపిస్తా ఏదిమా. ఇవి వేపకాయలు పండు వండినాక తింటారు తెలుసా, తీయగా ఉంటుంది. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ కాయలు తెంపుకొని ఆడుకునేటోళ్ళం తెలుసా బేబీ. వేపకాయలు ఇవే నీమ్ ట్రీ. ఇవి ఆయుర్వేదిక్ మెడిసిన్లలో వాడతారు వీటిని. వేసిరమ్మా దానికి, పెద్దదానికి వేసిరా? పడ్డదా? భలే ఉంటుంది. శ్రీయాంత్ ఎట్లా కూర్చొని కొంచెం పీట వేసుకొని కూర్చుంది. తాడు దానికే ఉంచితే ఏమవుతుంది? మళ్ళీ మేము రేపు ఈవినింగ్ వస్తాం కదా, తీసుకోవతారంటారు ఎవరన్నా? ఎత్తుకోవతారా? రేపు మళ్ళీ వేయాలి ఇట్లా మీదకి. అర్రే సేమ్. అర్రే ఇట్లా ముడేయర్రి గట్టిగా, ఇట్లా దాన్ని ఇట్లా అని. అబ్బా ఫస్ట్ పెంచబడ్డది. ఈ పైప్ ఎట్లా ఎక్కిచ్చిరు పైకి? అవునా?
ఆహా, అది తాళ్ళు కూడా కట్టిండు దానికి. ఈడుంది 4 సైడ్స్ 5 సైడ్స్ కట్టిండు. అరే నిన్ను ఎక్కిపోయాల శ్రీయాన్సి, అయిన చెట్టు ఎక్కరాకుండా ఉంది. అర్రే 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 మిస్ అయిపోయింది. 2 3 అబ్బా కొంచెం మిస్ అయింది. అయ్యో పైపు మీద పడింది. సూపర్ బేబీ. ఉయ్యాలనే నువ్వేనా సాయి? ఇగో మనవరాలు వచ్చింది, నేను ఉయ్యాలు ఊతా అంటున్నా. బ్రహ్మ అట్లా తాడు మంచి తెచ్చినావు. ఏ కొత్తది సుమసీన దగ్గర ఉంటుంది ఇప్పుడే. పడ్డదా ఏమన్నా? ఏ పని దేనికి ఇవి వేసిరు? ఇది షికారి. షికారి ఇవి కూడా అంటే ఉడతలు పట్టాలి. ఉడతలా? ఉడతలు ఏం చేసుకుంటారు? పెంపకమా? పెంచుకొని ఏం చేస్తారు ఉడతలను? ఆకలినప్పుడు తినాలి. ఉడతలను తింటారా? ఉడతలు తింటారా? రెడీ శ్రీయు రెడీ. అమ్ముకుంటారా? ఉడతలను అమ్ముతారా? కొన్నటోళ్ళు కూడా ఉంటారా? ఎంత ఒక్క ఉడత? అంతేనా? బేబీ ఉయ్యాల రెడీ. వా బనే బాగా ఎత్తి అయిపోయింది. శ్రీయాన్సిని ఎక్కిపియాలి. ఏం చేయాలి? ఉడత ఎట్లా ఉడతయింది చెప్పు. దించాలి కదా, ఒకసారి ఎక్కిరి చూద్దాం. దించాలేనా? బేబీ ఉడతకి ఎట్లా లైన్స్ వచ్చినాయి చెప్పు. నీకు తెలుసు కదా ఎవరు ఇచ్చి ఇట్లా ఉడత మీద అట్లా లైన్స్. రాముడు ఇట్లా అంటే లైన్స్ రాలేదా? ఇట్లా ఉడతని ఇట్లా 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 అంటే ఉడతకి ఇట్లా లైన్స్ ఉండయా? గీతలు మరి అన్నింటికి వచ్చినాయి. ఎప్పుడు ఈ ఒక్క ఉడతకు వస్తే అయిపోయాయి, అన్ని ఉడతలకు వస్తాయి. ఎందుకు? అంతే, అది పడతాయా మరి ఇక్కడ ఉడతలు? ఎక్కడ పెట్టిరు? అవునా? ఏమేమి గిట్రాము అక్కడ కూడా పెట్టిరు. అక్కడ అసలు ఉడతలు మంచిగా ఉంటాయా? టేస్ట్ చేస్తావా మరి? ఒకటి ఇమ్మంటావా? 30 రూపాయలట, కొనుక్కుంటావా? నాన్న వండుతుంది. ఉడుములు తింటారు కదా మామూలుగా. ఉడుములు కూడా పడతారా మీరు? పడతారా? ఉడుముకి ఎంత అమ్మా? అమ్మా ఉడుము మంచిది, ఉడత కూడా మంచిదేనా? అవునా? పర్ఫెక్ట్. ఇవాళ రెడీ రెడీ రెడీ. కరెక్ట్ కరెక్ట్ ఉంది మామయ్య. అది 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 పోయింది. ఈ ఒక్క తాడు ఇట్లా మల్లుకుంది, అటు సైడ్ తీయాలి. ఇట్లా తిరిగి దాన్ని ఏమంటారు? దాన్ని మంచిగా దోమలు కాదు, అటు ఇటు నడవాలి. ఇట్లా ఇట్లా నడుస్తే ఏం కాదు. దోమలు కాదు, మట్టిలో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, చీము ఈగలా. అయితే ఇవాళ ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నా నేను. ఇట్లా మంచి ఆయిల్ పెట్టుకున్నా. రేపు ట్యూస్డే. కమాన్ శ్రీ. తాత ఎక్కిస్తాడు. ఫస్ట్ ఆయన పడ్డా అనుకో, ఏం లేదు ఇక. మన వద్దు శ్రీయు, వద్దు శ్రీయు అని చెప్పినప్పుడు విను, అది లూజ్ అవుతుంది.
వంకరమైన మరి పోతుంది నువ్వు దాన్ని ఇట్లా ఒకటే సైడ్ ఓంచితే పోదా అంటే ఇది బ్యాలెన్స్ అవుతుంది అని లేకపోతే రైట్ తాడు తాగుతుంది కదా. కొత్తగా నువ్వు ఇది పట్టుకో, ఏది పట్టుకోవాలి? చీటను పట్టుకో, గిట్ల పట్టుకో, ఆమె వస్తుంది కదా. చలో కమాన్. అమ్మో తాగుతుంది తాడు, తాడు తాగుతుంది మామయ్య. అంతే కొత్త తాడు కదా, ఇయ్యాలో దింపాలి. పీడిస్తే ఏమవుతుంది? ఏం కాదు, కొత్త తాడు పీడిస్తే ఏమవుతుంది తాత? మరి ఏం కాదు ఊగచ్చు. పీడు వచ్చా? అంతే. ఎట్లుంది పైపుకి తగిలితే ఎట్లా? కాలుగది మంచిగా ఉందా? నువ్వు మీది కూడా మంచిగా మంచిగా ఊగాలి. ఇడిచిపెట్టద్దు. నా కాలు చూడు. ఏం కాదు, నువ్వు ఇడిచిపెట్టినావు అడ్డం పడుతుంది. ఏ పడవు కాదు అడ్డం ఇడిచిపెట్టద్దు, అడ్డం పడదాం అంటే ఎక్కడెక్కడ. కాదు ఇడిచిపెట్టద్దు. మంచిగా ఉందా? ఈ తోకలేదు. ఆ తోకలు బాగా పెద్ద ఉన్నాయి. తూకలేంది అంట. బాగుందా శ్రీమా? ఉయ్యాలో దింపాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఆడుకుంటాం తెలుసా. నేను అందుకనే వెలుగటూరులా రెండు ఇట్లా యూ లెక్క చేస్తే ఆయన పీట ఎత్త అయిపోతాను అన్నా. ఏది ఇట్లనే కదా మీరు అన్నది. ఇంకా పీట మీద మెత్త కూడా వేసుకోవచ్చు. అవును అవును, తాడుకి కూడా మెత్తలు వేసుకుంటారు, టైర్లు వేసుకుంటారు. టైర్ నిజం. వెలుగటూరులా రెండు జామ చెట్లు ఉండేటి, ఆ జామ చెట్లకు మేము ఇట్లా కట్టుకున్నాం. గది లేదా? ఈ కొంకులా కొండిల్లు. మనం పార్కింగ్ దగ్గర కదా. ఆ. అవును కదా, మనకి ఇక్కడ దాకా వచ్చిన చెట్టు మేబీ. ఎట్లుంది? రాలేదా? మంచిగా ఉంది కదా. ఏమన్నా మంచిగా నువ్వు దిగుతా అన్నప్పుడు ఆగాలి, తక్కువ దునకద్దు. పక్కన దుంకు. ఇక దురిగి పడుకోపోయి పెండ కుప్పల పడతావు. పెండ ఇగో ఇట్లా అంటుతుంది నీ మొహానికి. ఆపుతానంటే ఆపుతాను. డైరెక్ట్ ఉరికి తల్ల పడుతుంది. ఎదురు కరెక్ట్ ఉంది. అసలు రాని. నీ గురించి తాళ్ళు కొనుకొచ్చినావు, పీట కొనుకొచ్చినావు. నా పీట కొనుకొచ్చినా మన ఇంట్లో ఉంది. కొనుకొచ్చినావా నువ్వు? నేను కొనుకొచ్చిన నీకు పీట. అలా సలాకం ఉన్నాయి చూడు, దాని కూడా దీని కూడా వేయాలి. అవును కానీ అవుతుందా? అవుతుంది. పెద్దోళ్ళు వద్దు, ఏంటో? ఏమే ఓకే. మేము కూడా ఊగద్దు, మేము ఊగద్దు ఎందుకు? చిన్నప్పుడు పోయింది కదా, చిన్నప్పుడు ఇప్పుడు ఊగద్దేంది? ఇప్పుడేమన్నా పెద్దల్లో పోయినామా? పడతావు. ఏం బడా కూడా పెద్ద కుప్పలా పడతావు. ఏం బడా. ఓ మేము చిన్న ఉన్నప్పుడు మస్తు ఆడినాం తీ, మా జామ చెట్టుకు ఉయ్యాల కట్టుకొని. ఇక దిగు ఇక దిగు ఇక దిగు. ఇక వేమాకులు తెలుసా నీకు ఎక్కడ ఉన్నాయని? వేపకాయలు కాదు, ఇస్తరాకులు. అవే కదా మామయ్య అవి ఇస్తరాకులు. వాటిని పట్టుకుంటా. ఇస్తరాకులు ఒకప్పుడు ఆకులని ఇట్లా ఇస్తరాకుల్లా వేసి ఇట్లా అల్లి పుల్లలతో నల్లి అందులోనే అన్నం తినేటోళ్ళు. చీ ఏంది మంచిది ఆకులో అన్నం తింటే. చీ అంట. చీ ఆకులు అన్నం తింటే మంచిదా? అవును. మొన్న అన్నారు సాయిలు, మొన్ననే ఆయన హైదరాబాద్ పోయారు, నిన్న వచ్చిర్రు. మొన్న వచ్చినాం. గదే కానీ ఊకే సతాయించడం అవుతుంది. ఆయనతో పోయిన సుమలకు పోయి తాడు కొనుక్కొని వచ్చినాం. నాకు ఇంట్లో బోర్ కొడతాను, నేను ఒకదానే ఉంటాను. బోర్ కొడితే మరి ఏం చేసుడు? ఇయ్యాలి అంతే. ఏమన్నా ఉందా వేప చెట్టు కింద? ఉయ్యాల కట్టి చెట్టు అయ్యో రోజు ఇట్లనే చెట్టు తాడు ఉంటే మంచిగా ఉండు అసలు, కానీ ఎవరైనా ఎత్తుకోపోతారేమో మళ్ళా. ఈ ముళ్ళి ఆయన గుంజుకపోతారు. పైకి ఇట్లా ఇసిరేయరాదేమో. అయినా నువ్వు ఎన్ని గంటలు కడుతున్నావు మరి? అయినా అవునులే, అయ్యో తొందరనే కట్టుకోవచ్చు, తొందర ఇప్పచ్చు. తోకలు ఉన్నాయి. తోకలతో నీకేం పని? తోకలు తోకలు చూసినావా? ఫస్ట్ టైం శ్రీయాన్సి కదా ఇట్లా చెట్టు కుయ్యాల కట్టుకున్నావు. వద్దులే మామయ్య ఉన్నది. అల్లే సాయిలో
ఉడతలు దొరికినాయా అట, అరే ఉడతలు దొరికినాయా? అటు మైదానం మంచిగుందని అటు పెట్టినావుగా. నీకు మంచిగా ఉంది కదా హైట్ మీద. శ్రీయు ఏ గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది. చిన్నపిల్లలకే సరిపోతుంది. ఆ, నీకు నాకు సరిపోతుంది. నీకు కూర్చోవట్లేదు. నాకు ఎందుకు కూర్చోరా? అది పీట పెద్ద వాళ్ళది, చిన్న వాళ్ళది కాదు. ఏడుస్తుంది మమ్మీ. ఏడుస్తున్నానా? ఎందుకో సరిపోతలేదని ఏడుస్తున్నానా? ఛీ, మంచిగా ఉంది. ఇప్పుడు గాలి పెట్టాలి, ఇంకా సూపర్ ఉంటుంది బేబీ. పోదాంపా, టమాటాలు ఎటు ఉన్నాయి చూసేద్దాం. ఓ మై గాడ్, ఫైనల్లీ హ్యాపీగా ఉయ్యాలైతే కట్టేసిన. పాప మావయ్యనైతే చాలా కష్టపడ్డారు ఉయ్యాల కట్టడానికి. అండ్ దట్టు ఎండలు బాగుండే కదా ఉక్కపోతలో. కొంచెం ఈవినింగ్ టైంలోనే వచ్చినాము. శ్రీయాన్సి ఆడి ఆడి తనకి బోర్ వచ్చినాక అప్పుడు నాకు ఛాన్స్ ఇచ్చింది. యాక్చువల్లీ ఈ ఐడియా ఇచ్చింది నేనే, ఉయ్యాల కట్టిపిద్దాము శ్రీయాన్సికి అని. దొంగ దొంగ టమాటాలు కొనుక్కోవడం. కిలో అమ్మని, కిలోకి 15 ఫ్రీగా వచ్చినాయి కూడా, కిలోకి 15 అంట బేబీ. బాగానే వచ్చినాయి. బీరకాయలు కదా ఇవి, బీరకాయలు తీయ కదా. ఉన్నాయా బీరకాయలు? ముదిరిపోయినా. అవునా? నువ్వులు ఉన్నాయి. చలో బాగానే వెళ్ళింది. కిలో హాఫ్ కేజీ. ఓకే బాయ్ చెప్పరా. బాయ్. రేపు వస్తావా నువ్వు మళ్ళీ శ్రీయు? అబ్బా రాకు, నువ్వు రాదు. మరి గిట్ల ఇట్లా అన్నావు. సరే సరే సరే. నిచ్చెన ఎక్కుతావా శ్రీయు? ఎక్కచ్చా? అట్లనే ఎక్కాలి స్ట్రైట్ గా, నువ్వేమనద్దు. ఎక్కు ఎక్కు. అయ్యో ఇంకోటి ఎక్కు. అయ్యో నువ్వు బిల్డింగ్ మీద స్టెప్స్ ఎక్కుతావు టక్క టక్క. ఇక్కడ కూడా హైదరాబాద్ లో కూడా ఎక్కుతుంది అది. అది ఇది అంతా ఒకటే. సిమెంట్ కాదు, ఐరన్. తెలుసా? బాగుందా ఉయ్యాల? సూపర్ ఉంది కదా. థ్యాంక్స్ చెప్పు తాతకి. అయ్యో మళ్ళీ వచ్చినాం ఈరోజు పొలం దగ్గరికి. ఈరోజు రివర్స్ పెట్టినాం, ఇటు సైడ్ పెట్టినాం. ఫేస్ మంచిగా అనిపిస్తుంది కదా బేబీ. లైట్ శ్రీయాన్సి నిన్న భయపడ్డది, ఇలా హుషారుగా ఊగుతుంది. దానికేమో పైకి కావాలనంట, మంచిగా పైకి పెట్టించుకుని ఊగుతుంది కదా. ఎంత పైకి పెట్టించుకుంది. బాగుందా? బాగుందా? నెక్స్ట్ తాత ఊగుతాడు. సన్సెట్ బాగుంది కదా. కమాన్ శ్రీయు. ఇక చెట్టు తంతునవా? అద్విత వాళ్ళందరూ వస్తే కూడా మంచిగా ఉండు కదా బేబీ. అద్విత వాళ్ళు వస్తే కూడా మంచిగా ఉండు కదా. అద్విత, కషి చెల్లి. అందరం వస్తే ఇటు ఇట్లా క్లీన్ చేసుకొని చాపేసుకొని కూర్చోవచ్చు. మంచి స్నాక్స్ పట్టుకొచ్చుకొని, వాటర్ పట్టుకొచ్చుకొని తిని ఉయ్యాలోగి. మీరు ముగ్గురు కొట్లాడుకుంటారు కావచ్చు మరి, నాకంటే నాకు అని. పిక్నిక్ ఓకే సూపర్. ఎండాకాలం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, చెట్టు కిందకి వస్తే సరిపోతుంది పొలంకి. చలో వెళ్దామా? పప్పకి టైం అవుతుంది, ఫిజియో చేయాలి.
చల్లగా ఉండాలి మంచిగా పొద్దుగాల ఇంత అన్నం తీసి రావాలి రావాలి, ఈడ కూర్చోవాలి. ఇంత అన్నం తీసుకొని రావాలి. స్పీడ్ ఆ తర్వాత తాకన్నా తాత ఊతుండ్రు. తాత ఊతుండ్రు బాగా పట్టుకోవాలి వెనకాల పట్టుకుంటావండి, ఒక్క నిమిషం ఉండుమా. అవురా శ్రీయం వెనకాల ఎలా చేతి మీద కూర్చుంటారు? అయ్యి ఊపవా, వెనకాల నుంచి ఊపు తాతని. మెల్లగా ఊపాలా చూపకరు సీట్ కరెక్ట్ లేదు ఏం కాదు, మీకు కూడా అందుతలే కదా కాళ్ళు. అందుతుంది ఐడి కదా వావ్, చాలరా ఊప్మా. చాలరా దూరం ఉండు మరి నేను తాకుతానైతే నువ్వు పడతావు నువ్వు సైడ్ కూడా చాలు, నీకు వెనకాలకు తగులుతుంది. అంటే మడుతావు నువ్వు లేవు. చాలు చాలు, ఏ సైడ్కే ఉంది కానీ అది. దానికి అయితే ఆల్మోస్ట్ ఒక 2 or 3 days ఎవ్రీడే ఈవినింగ్ వచ్చి కట్టడం ఊగడం ఇట్లా జరిగింది. పాపం మామయ్యని అయితే చాలా కష్టపడ్డారు ఎండలో. సో మామయ్యని కూడా ఊపించామన్నమాట. మీలో ఎంతమంది ఈ డేస్ని మిస్ అవుతున్నారండి? అప్పట్లో మన ఊర్లలో మన చెట్లకి ఇట్లా ఉయ్యాలనే కాదు, ప్రతి ఒక్కటి సమ్మర్ హాలిడేస్ అంటే అసలు చాలా మెమొరీస్ ఉండేవి. ఇప్పటి పిల్లలకి అట్లా అస్సలు లేదు. ఏదో ట్రిప్పులకి, వెకేషన్లకి, వేరే స్టేట్స్కి అంటే ఉండేవాళ్ళు వేరే కంట్రీస్కి అట్లా తిప్పుతున్నారు. కానీ అప్పటి మేము ఇట్లా పెరిగినాము, ఈ జ్ఞాపకాలు మాకు ఉండేవి అని మన పిల్లలకి చెప్పాలి. అంటే రూట్ అనేది నేర్పించాలి, మేము ఇట్లా పెరిగినామని వాళ్ళకి చెప్పాలి అనేసి నాకు ఇష్టం అనమాట. సో అందుకే ఈసారి సమ్మర్లో ప్రతిదీ తనకి చూపించాలి అనేసి నేను ఫిక్స్ అయిపోయాను. సో అట్లా చాలా ఎంజాయ్ చేసాము ఈ సమ్మర్ హాలిడేస్లలో. అండ్ అష్టాచెమ్మ ఆడుకోవడం ఇట్లా అందరం కలిసి. అండ్ మీకు కూడా ఈ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి, డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఐ లవ్ యూ.